హైయోస్ ఈ లాంగ్ సైజు పచ్చిమిర్చి చూసారు కదండి, ఎంత విపరీతంగా కాపు వచ్చిందో. ఇది మనం ఏ విధమైన ఫెర్టిలైజర్ ఇవ్వలేదు, పెస్టిసైడ్స్ ఏమి నో యూజ్ అండ్ అవేవి నాకు ఇష్టం లేదండి, నేను అవేవి ఇవ్వను. చూసారు కదండి, బాగా లాంగ్ సైజ్ పచ్చిమిర్చి అండి ఇక్కడ. అండ్ ఇగోండి ఇవన్నీ కూడా ఆకుల కంటే కూడా పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయండి. ఇగోండి ఇవన్నీ కూడా చూడండి, చూసారు కదండి, ఇగోండి ఇవి. అండ్ ఇక్కడ రెండు ఇక్కడ కూడా ప్లాంట్స్ ఉన్నాయి ఈ కుండీలో కుకింగ్ వేస్టేజ్ అప్పుడు వేసిన వీడియోని షేర్ చేశాను కదండి. ఇగోండి ఇలా చెరుకు పిప్పి ఇదంతా వేసి పైన మట్టి వేసేసాను, అదే కుకింగ్ వేస్టేజ్. ఇవ్వండి ఇవంతా బనానా పిల్లి ఇదంతా కూడా, అయితే ఇవి కూడా వస్తున్నాయండి. ఇవ్వండి పచ్చిమిర్చి వస్తున్నాయి. కానీ ఒకసారి ఇక్కడ చూసారు కదండి, అసలు ఆకులు ఎక్కడ ఇవ్వండి ఇవన్నీ కూడానండి చాలా లాంగ్స్. ఇవంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్టివేటెడ్ ప్లాంట్స్ అన్నింటి. ఇప్పుడు నేను ఒక వీడియోలో కుకింగ్ వేస్టేజ్ తెచ్చి వేసాను కదండి, అలా ఒకసారి ఇలా చూడండి. ఇవన్నీ పచ్చిమిర్చినండి. చాలా అంటే మనకి లీవ్స్ అండ్ పచ్చిమిర్చి ఒకేలా ఉండడం కనిపించడం లేదేమో అని నేను అనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా లాంగ్ సైజు. ఇగోండి ఇవన్నీ కూడా పచ్చిమిర్చినండి. ఇంకోండి ఇంకా పైకి ఇవన్నీ చూసారు కదండి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది చూడండి, బాగా లాంగ్ సైజ్ పచ్చిమిర్చి అండి ఇవన్నీ కూడా. ఇదండి చూసారు కదండి, ఇదంతా పడుమొక్కేనండి. ఇగోండి ఇదంతా కూడా చూసారు కదండి, ఇగోండి ఇదంతా కూడా. ఇగోండి బాగా లాంగ్ సైజ్ అండి ఈ పచ్చిమిర్చి. చూస్తారు కదండి, ఇవన్నీ పడుముక్కలేనండి మన వద్ద. అంటే కుకింగ్ వేస్టేజ్ని భద్రంగా తెచ్చి వేయడం వల్ల వచ్చిన ఇవన్నీనండి. ఇదండి చూస్తారు కదండి, ఈ ప్లాంట్ మనకు తెలుసు కదండి, ఇది ఏంటి పత్తి మందారం ప్లాంట్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.